శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. సివిఆర్ ఓమ్స్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అసలు మనం ఇప్పుడు భోగి పండుగ అంటే ఏమిటి, సంక్రాంతి పండుగ ఏమిటి, కనుమ పండుగ అంటే ఏమిటి, రథసప్తమి విశేషము ఏమిటి, అసలు గొబ్బెమ్మలు ఎందుకు పెడుతున్నాము, అలాగే ఆవు పిడకలతో మనము ఇంటి ముందు పొంగళ్ళు ఎందుకు చెయ్యాలి అనేటువంటివి, ఈ విశేషాలన్నీ కూడా ఒక్కసారిగా మనము ఈ సంక్రాంతి పండుగ సందర్భముగా అందరికీ తెలిసే విధముగా ఒక్కసారి మనము చెప్పుకుందాం. ఇక్కడ భోగి పండుగ అనేటువంటిది భోగభాగ్యాలు అనేటువంటివి మనం చెప్పుకుంటాం. భోగభాగ్యాలు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మనము చూసుకుంటే, భోగము భాగ్యము ఈ రెండు కలిసి రావటం. ఎప్పుడు కలిసి వస్తుంది ఇవి రెండు అంటే, కొత్తగా పంటలు ఇంటికి రావటము, పండినటువంటి ధాన్యము ఇంటికి వస్తుంది. మాకు ఈ సంవత్సరము అత్యద్భుతముగా పంట పండింది, మా భూమాత మమ్మల్ని కనకరించింది, ఆకాశము కనికరించింది, సకాలములో వర్షాలు పడ్డాయి, ప్రకృతి అనుకూలించింది. అందువలన ప్రకృతి సిద్ధమైనటువంటి ఇదితో ఎప్పుడైతే మనకు జీవితాలు ముడిపడి ఉన్నాయో, ఈ భోగి పండుగ ముందు భోగి పండుగ యొక్క విధానం ఏమిటి అంటే, భోగి పండుగతోనే దక్షిణాయనం అనేటువంటిది సంపూర్ణమవుతూ ఉన్నది. అది అయనములో చివరి రోజు భోగి పండుగ అనేటువంటిది. ఈ భోగి పండుగ నాడు ఉదయాన్నే మనము నిద్రలేచి స్నానము చేసి మన ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు అన్నీ కూడా భోగి మంటల్లో పడేయటం. భోగి మంటల్లో మనము పడేస్తున్నాము పాత వస్తువులు అంటే అర్థం ఏమిటి, ఇంట్లో పనికిరానివి ఎలా అయితే పడేస్తున్నామో, మనము ఈ సంవత్సరము చేసినటువంటివి ఏమైనా తెలిసి తెలియక కొన్ని ఏమైనా చేసి ఉంటే అవన్నీ కూడా మంటల్లో మనము ప్రక్షాళన చేసుకోవటం అని దాని అర్థం. అంటే సంస్కరింపబడటం అని. మనం సంస్కరించుకోవాలి కదా. మనల్ని మనం ఎలా సంస్కరించుకుంటారు? ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నాడు. మనకు మన మనస్సులో నేను ఈ తప్పు చేశాను అని యజ్ఞేశ్వరుడి దగ్గర ఎప్పుడైతే చెప్పుకుంటామో, అవన్నీ కూడా అగ్నిలో వేసి ఆహుతి చెందినట్టే లెక్క. మనము పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదు అని శాస్త్రము చెప్పబడి ఉంది. కాబట్టి అలా భోగి పండుగ నాడు భోగి మంటల్లో మనము అనుకొని పాత వస్తువులతో పాటి మనలో ఉండేటువంటి కొన్ని అవన్నీ కూడా వేసేసి, నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించు తండ్రి అని యజ్ఞేశ్వరుణ్ణి మనము వేడుకోవటం ద్వారా భోగి మంటలు అనేటువంటివి వేసుకుంటాం. అలాగే భోగి పళ్ళు అని పిల్లలకు పోస్తాం. ఎందుకు భోగి పళ్ళు పోస్తున్నాము, భోగి పళ్ళ యొక్క విశేషం ఏమిటి అని గనక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, అక్కడ చిన్నపిల్లలకు ఎప్పుడైతే అయనము అనేటువంటిది సంపూర్ణమై మళ్ళీ ఉత్తరాయణంలోకి మనము అడుగు పెడుతూ ఉన్నామో, భోగి పండుగ నాడు సాయంకాలము పూట మనము చేస్తాం. ఈ సాయంకాలము పూట చేయడంలో ఆంతర్యం ఏమిటంటే, తథాస్తు దేవతలు పైన ఉంటారు కనుక సంధ్యా సమయంలో మనము పిల్లలకు గనక భోగిపళ్ళు పోస్తే, ఏమిటి భోగిపళ్ళు ఎలాంటివి అంటే రేగుపళ్ళు. రేగుపళ్ళు అంటే ఏమిటి, రాగి అనేది. మనకు వెంట్రుకలు రాగి, అందుకే పెద్దవాళ్లకు వెంట్రుకలు ఉండాలి అనేటువంటి భావం. వెంట్రుకలలో రాగి ఉంటుంది కాబట్టి మన శరీరములో రాగి అదంతా ఐరన్ అంతా కూడా ఉండాలి అని. అవి మనల్ని చాలా కాపాడతాయి. మనం ఎండాకాలం ఎంత వెళుతున్నా పైన ఎండ తలకు వేడవుతుంది అని కట్టుకుంటున్న మిగతా శరీరానికంతా వేడైనా పర్వాలేదు, కానీ తలకు వేడి కాకుండా చూసుకుంటాం. ఎందుకు? తలలో ఉండేటువంటి మెదడుకు ప్రాధాన్యతగా ఉండాలి కాబట్టి. అలాంటి చిన్నపిల్లలలో మెదడు బాగా పని చెయ్యాలని, పైకెక్కి రావాలని, అలాగే బాలారిష్ట దోషాలు ఏమైనా ఉంటే పోవాలి అనేటువంటి దీంతో మనము చెరుకు గడలు, భూమిలో లోపల పండేటువంటి మనము శనక్కాయలు అంటే పల్లీలు, ఆ పల్లీలు
తర్వాత చెరుకు గడలు, చెరుకుతో తయారైనటువంటి బెల్లపు ముక్కలు, ఇలాంటివన్నీ రేగుపళ్ళు, ఇలాంటివన్నీ కూడా చిల్లర కాయిన్స్, ఎప్పుడు కూడా కాయిన్స్. ఈ కాయిన్స్ ఏమిటంటే ఇనుము, సత్తు. అందువలన ఇవి తల మీద ఎప్పుడైతే పిల్లలకు పోసి ఆ దిష్టిలాగా తీసేస్తామో, నరదృష్టి అనేటువంటిది లేకుండా సాయంకాలము పూట చేసినప్పుడు పిల్లలలో ఉండేటువంటి బాలారిష్ట దోషాలన్నీ కూడా పోతాయి అనేటువంటి భావనతో చేస్తాం. అలాగే బొమ్మల కొలువు కూడా పిల్లలు దేనికి వస్తారు? సాటి పిల్లలందరూ కూడా ఒక చోట చేరాలి అన్నప్పుడు ఏమిటి అంటే అనేక రకాల బొమ్మలను కొలువుగా. మన జీవితంలో మనమందరం కూడా భగవంతుడు రూపంలో మనమందరము బొమ్మలమే, కదిలే బొమ్మలమే. కానీ మనము ఒక రకమైనటువంటి బొమ్మలను పెట్టుకొని ప్రతిదీ కూడా ఒకచోట వివాహమైనట్టుగాను, లేకపోతే ఇంకొకటి ఇల్లు కట్టుకున్నట్టు, సంసారము చేస్తున్నట్టు చిన్న పిల్లలలో ఈ బొమ్మలన్నీ కూడా పెట్టుకొని బొమ్మల ఆటలు అనేటువంటివి ఆడించడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఈ చిన్నప్పుడు ఆడుకునేటువంటి ఆటలు మరిచిపోకుండా ప్రతి సంవత్సరము ఆ పిల్లల యొక్క పసి హృదయాలలో ఆడుకున్నటువంటివన్నీ కూడా గుర్తుండిపోతాయి. అంటే పిల్లలకు మనము బొమ్మల ద్వారా చెప్తాం చదువు, విజ్ఞానాన్ని. ఆ విజ్ఞానాన్ని మనము పాటించేటువంటి వాటిని ఎప్పుడైతే బొమ్మల ద్వారా మనము చెబుతామో ఆ పిల్లలు మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాము, ఇది చెయ్యాల్సిందే అనేటువంటి ధోరణితో పెద్దయినా కూడా వాళ్ళ పిల్లలకు చెప్పటము, మళ్ళీ వాళ్ళ పిల్లలకు చెప్పటము, ఇది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అందుకనే చూడండి, ఇప్పుడు పిల్లలకు ఏదైనా 1, 2, 3 నేర్పించాలి అంటే 1 అనగానే ఏదైనా 1 ఉండేది బొమ్మను చూపిస్తారు, 2 ఉంటే 2 బొమ్మలు ఉండేటివి చూపిస్తారు, 3 అంటే 3 బొమ్మలు ఉండేటివి అంటే వాళ్ళ మనస్సులో మెదడులో గుర్తుండిపోవడానికి చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. అలాగే అందరము కలిసి మెలిసి బొమ్మల కొలువులు. అప్పుడు ఏమిటంటే పూర్వము ఒక్కొక్కరింట్లో కొన్ని బొమ్మలు ఉండేటివి. అన్ని బొమ్మలు ఒక చోట చేర్చి అందరూ సమానము అని వీధంతా కూడా ఒక చోట చేర్చి బొమ్మల కొలువు అనేటువంటిది పెట్టి వేరే చోట చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కొనుక్కునేటువంటి స్తోమత వచ్చింది, కొనుక్కుంటున్నారు, బొమ్మల కొలువు చేసుకుంటున్నారు, పండుగలు చేసుకుంటున్నారు. ఇది భోగి పండుగ యొక్క విధానం. అయితే ఇక సంక్రాంతి పండుగ అనేటువంటిది వస్తుంది. సంక్రాంతి పండుగ రోజు మకర సంక్రమణము అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయటము, అలాగే అప్పుడన్నీ ఎద్దుల బళ్ళే కాబట్టి ఎద్దులకు కూడా అలంకారము, ఎద్దుల బండికి కూడా అలంకారము చేసి ఎద్దులను కూడా తమలో భాగంగానే తమ పిల్లలలో భాగంగా చూసుకునేటువంటి విధానము ఉండింది పూర్వమంతా కూడా, ఇప్పుడు ఉన్నది. హరిదాసు రావటం, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు హరికి దాసానుదాసుడైనటువంటి హరిదాసు ఇంటికి వస్తేనే హరిదాసు రూపంలో శ్రీమన్నారాయణుడు మన ఇంటికి వచ్చినాడు అనేటువంటి భావన కలిగేది. అభ్యాగతో స్వయం విష్ణు అన్నాడు, సాక్షాత్తు స్వయం విష్ణువుతో సమానము ఆ వచ్చినటువంటి హరిదాసు అనేటువంటి భావనతో మనకు కలిగినటువంటి మొదటి పంటను కాస్త కొంచెము హరిదాసుకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. గంగిరెద్దుల వాళ్ళు రావటములో ఆంతర్యం ఏమిటి అంటే ఎద్దు పరమేశ్వరుడి దగ్గర మనకు నందీశ్వరుడు. ఇప్పుడు ఎద్దుల బండ్లే కదా ముఖ్యము రైతాంగానికి. అందుకే ధర్మము 4 పాదాల ఎద్దులో నడుస్తుంది, ఎద్దు యొక్క కాళ్ళల్లో ఉంటుంది అనడానికి. ఎందుకంటే ఆ 4 పాదాలతోనూ మనము పండించినటువంటి ధాన్యాన్ని, ధర్మముగా పండించినటువంటి ధాన్యాన్ని ధర్మ అర్థ కామ్య మోక్షములు సరైనటువంటి కోరికలకు తీర్చుకునేటువంటి విధానము ఉండేటువంటిది కాబట్టి మోక్షానికి వెళ్ళేటువంటి గతులు మనకు సద్గతులు పొందుతాము. అన్యాక్రాంతముగా సంపాదించింది కాదు కదా. అందువలన ఆ ధర్మం 4 పాదాల నడుస్తూ ఉంది అంటే ఒక ఎద్దులో ఉంది. అందుకే నంది అవార్డ్స్ అనేటువంటివి కూడా ఇవ్వటానికి గల కారణమైంది, రాష్ట్రము గుర్తుగా పెట్టుకొని. అందువల్ల నందీశ్వరుడు. అందుకే పరమేశ్వరుడు ధర్మాన్ని ఎలా నడిపిస్తాడు అంటే ఆయన వాహనమైనటువంటి ఎద్దు మీద కూర్చొని నడిపిస్తాడు. మనమందరికీ కూడా భుక్తి సంపాదించుకుంటున్నాము అంటే ఇవాళ కారో బండో అవసరం అవుతూ ఉన్నది. అలాగే మన వాహనం అవసరం కదా, అందుకని వెళ్ళి చేసుకుంటూ ఉన్నాం.
అలా సంక్రాంతి పండుగ నాడు ఇంటి ముందు రంగురంగుల యొక్క ముగ్గులు పెట్టడము, గొబ్బెమ్మలు ఆవు పేడలో లక్ష్మీదేవి ఉన్నది. ఆవు వెనక భాగంలో లక్ష్మీదేవి నేను ఉంటాను అని అడిగి ఆ భాగములో ఉంది కాబట్టి అందుకే ఆవు పేడ లక్ష్మీప్రదము కాబట్టి ఆవు పంచితముతో ఇల్లంతా కూడా ఆవు పేడతో పేడ నీళ్లు చల్లుకొని ఇంటి ముందు పచ్చదనముగా ఎటువంటి పురుగు పుట్ర అనేటువంటిది ఇంట్లోకి రానియకుండా చూసేటువంటిది ఆవు పేడ. అందువలన ఇంటి ముందు లోగిళ్లల్లో ఆవు పేడ అనేటువంటిది బాగా పేడ నీళ్లు చల్లి రంగురంగుల ముగ్గులు, ఆడపిల్లలందరూ కూడా ముగ్గులు వేయటం, వాళ్ళ లోపల ఉండేటువంటి భావాలు, వాళ్ళ మనసులో ఏముంటాయి భావాలు, నాకు మంచి వరుడు రావాలి, మంచి ఇంటికి వెళ్ళాలి, మంచి సంబంధము రావాలి అని ఎప్పుడైతే ఆ ఇంటి ముందు రంగుల యొక్క ముగ్గులు పెట్టి వాటి మీద లక్ష్మీదేవి ప్రతిరూపమైనటువంటి గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల మీద మళ్ళీ పువ్వులు పెట్టి సున్నితమైనటువంటివి మంచి సువాసన కలిగినటువంటివి అగరబత్తీలు తిప్పి గొబ్బెమ్మలకు గొబ్బిళ్ళో అనేటువంటి పాటలు పాడి అక్కడ ఆనందముగా అమ్మాయిలందరూ కూడా లంగా చెవులీలు వేసుకొని చేతులకు గోరింటాకులు పెట్టుకొని కాళ్లకు గజ్జెలు వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి లక్ష్మీప్రదమైనటువంటి రూపమైనటువంటి అమ్మాయిలు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి కళ అంతా ఇంత కాదు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉండినా ఒక స్టేడియంలో ఉండేటువంటి లైట్లన్నీ కూడా వేస్తే ఎంత వెలుగో అంతకంటే 1000 రెట్లు వెలుగు అనేటువంటిది ఉంటుంది. సాక్షాత్తు ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే అమ్మవారు ఉన్నట్టే లెక్క, పార్వతీదేవి ఉన్నట్టే లెక్క. సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవితో సమానము, లక్ష్మీదేవితో సమానము, సరస్వతీదేవితో సమానము. అందుకని ముగ్గురమ్మలగన్న ఎమ్మ మూలపుటమ్మ అని చెబుతాం మనం. అలాంటి అమ్మవారి స్వరూపమైనటువంటి స్త్రీమూర్తి ఇంట్లో ఉండటం, ఇంట్లో తిరగటం అనేటువంటిది మనకు భాగ్యం, మనకు ఎంతో భాగ్యం. అందువలనే భోగభాగ్యాలుని మనకు వస్తాయి. ఇవన్నీ కూడా ఊరికే అనరు. ఇవన్నీ కూడా పిల్లా పాపలు నిండుగల ఇల్లు అంటే అవే భోగము భాగ్యము అని. మంచిగా పండేటువంటి ఇది ఇంట్లో ఇంటి సంతానము పెద్దది, కుటుంబము పెద్దది అనేటువంటివి ఆ రెండూ ఉంటే భోగము భాగ్యము రెండూ ఉంటాయి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అందుకని అలాంటి ఆడపిల్లలందరూ కూడా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి చేసుకోవటం అనేటువంటిది ఒక విధానము. ఇది సంక్రాంతి పండుగ రోజు. అంతేకాకుండా చనిపోయినటువంటి పెద్దలను స్మరించుకొని బ్రాహ్మణోత్తములకు మామూలుగా ఈ స్వయం పాకం లాంటిది ఇవ్వటము, అలాగే కూష్మాండ దానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా తాంబూలము అనేటువంటిది ఒక ఇస్తరు తీసుకొని కొంత ధాన్యము పెట్టి కూష్మాండము పెట్టి ఎప్పుడైతే బ్రాహ్మడికి తాంబూలము ద్వారా ఇస్తామో పెద్దలు సంతోషిస్తారు. పెద్దల పేర్లు చెప్పి ఇవ్వటం అనేటువంటిది అవసరము. కూష్మాండ దానము గనక ఇస్తే బ్రహ్మాండం అంతా కూడా పనిచేస్తుంది అని శాస్త్రం ఉన్నది. ఈ బ్రహ్మాండాన్నే అండపిండ బ్రహ్మాండాన్ని అంతా కూడా అందులో మనం ఇచ్చినంతటి కద్దు అనేది ఉన్నది. అందుకే 16 కణాలు ఉంటాయి ఇలా గుమ్మడికాయకు కనుమలు. అందుకనే 16 దానాలు, షోడశ దానాలు చేసినంత కద్దు అనేటువంటి భావనతో గుమ్మడికాయ దానము, కూష్మాండ దానము, అలాగే కొన్ని కూరగాయలు అవి ఇవ్వటము చేయటము, పెద్దలను స్మరించుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యము. రొట్టె, జొన్న రొట్టె, గుమ్మడికాయ మనము కూర తినటం అనేటువంటిది సాంప్రదాయం. ఎంత కలిగిన కుటుంబమైనా సరే మన వెనకటి రోజులు మనం మర్చిపోరాదు. ఆ రోజు జొన్నన్నం, జొన్న సంకటి, జొన్న రొట్టెలు, తర్వాత గుమ్మడికాయ కూర, ఇవి రెండూ తింటే ఈ గుమ్మడికాయ దానము చేసిన జన్మజన్మల పుణ్యఫలము. గుమ్మడికాయ కూర తిన్నాము అంటే మనలో ఉండేటువంటి రోగాలు రుగ్మతలు అన్నీ కూడా పోయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము వలన ఆరోగ్యము అనేటువంటిది చాలా మెరుగుపడుతుంది, యోగదాయకముగా ఉంటుంది అని శాస్త్రము చెప్పినటువంటి మాట. అందువలన సంక్రాంతి పండుగను ఈ విధముగా చేసుకోవటం. ఇక కనుమ అనేది ఉన్నది.
కనుమ పండుగ యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆటలు. కనుమ అంటే ఏమిటి అంటే ఎద్దులు కానీ, కోళ్ల పందాలు కానీ, ఇలాంటివేవో కొన్ని పందాలు పెట్టుకుంటారు. అంటే జీవాలు, జంతువునాము నరజన్మ దుర్లభం, అవన్నీ దాటుకునే కదా మనం ఈ స్థాయికి వచ్చాం. అందువలన మరి ఈ స్థాయిలో మనం ఉన్నప్పుడు మళ్ళీ వాటిని మర్చిపోకూడదు కదా, మనకు ప్రాణాధారమైనటువంటి జీవాలను మర్చిపోరాదు అనేటువంటి భావనతో ఎద్దులు అనేటువంటివి, 2 ఎద్దులను, ఎవరి ఎద్దులు బాగా గొప్పవో తెలియజెప్పటానికి ఆనందముగా ఇవి ఎక్కువకు అతికి పోయి ఒకరికొకరు కోపగించుకునేటువంటి పని లేకుండా ఎవరి ఎద్దులు బాగా ఉన్నాయి అనేటువంటివి చూసుకోవటానికి ఏవో వాటికి పందాలు పెట్టి వాటితో ఆనందముగా గడపటం అనేటువంటిది ఉంటుంది. అందుకే కనుమ అంటే మమ్మల్ని కూడా కాస్త ఉన్నామని కనండి, చూడండి. కనటం అంటే చూడటం అని, చూడండి, గమనించండి అని ఆ జంతువులు వేడుకునేటువంటి వ్యవహారంలో భాగంగానే కనుమ అనేటువంటిది పండుగ కూడా మనము జరుపుకుంటున్నాము. ఇక విశేషముగా మామూలుగా చెప్పుకునేటువంటిది ఏమిటి అంటే, మనము రథసప్తమి అనేటువంటి ఇదితో సూర్యభగవానుడికి ఈ ఆవు పిడకలతో చేసినటువంటి చోట రథం అనేటువంటిది ముగ్గు వేసుకుంటాం. ఎందుకు రథం ముగ్గు అంటే మనకు తెలియదు, ఏదో సూర్యభగవానుడికి సంబంధించింది మనం రథం ముగ్గేసాము, రథం ముగ్గుకు సంబంధించినటువంటి పిడకలతో మనం చేస్తున్నాము అని అనుకుంటాము. అంటే మన మనోరథం అనేటువంటిది ఒకటి ఉంది. మన మనోరథం అనేటువంటిది నెరవేరాలి అంటే ఆ రథం ముగ్గు, ఆ సూర్యభగవానుడి యొక్క రథం అనేటువంటిది మన ఇంటికి రావాలి, మన ఇంటి ముందు వెయ్యాలి అనేటువంటిది. ఎలా చేస్తే వస్తుంది ఏమిటి అంటే, ఒక రకంగా నారాయణ స్వామి సూర్యభగవానుడు అంతే కదా, మనకు తెలుస్తూనే ఉన్నదా కదా, ఆరోగ్యానికి సంబంధించినండి. ఏమిటి అసలు ఆవు పిడగలకు మరి నారాయణుడికి సంబంధం ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, కలియుగములో ప్రత్యక్షప్రదమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉన్నప్పుడు గోవు పాలు ఇస్తుంది, ఇవ్వటానికి పోతుంది అనేటువంటిది తెలుసు. ఆ గోవు ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు కదా, ఆ పరమేశ్వరుడి స్వరూపమే కదా గోమాత అని మనం అనుకుంటున్నాం. ఆ తోక ఎవరు? అమ్మవారు. అంతే, ఇక దాంట్లో మళ్ళీ దానికి వేరే తేడా ఏముంది? ఏమీ లేదు. అందువల్లనే ఆ పరమేశ్వరుడు గోమాత రూపములో ఉండి రోజు పాలు ఇవ్వటము, ఆ యజమాని పాలిచ్చే సమయానికి యజమాని పిండుతుంటే పాలు రాకపోవడము జరిగితే ఆ గోవును కొట్టడానికని పోయినప్పుడు స్వామికి తగులుతుంది. ఎప్పుడైతే తగిలిందో అప్పుడు మనకి కథ తెలుసు, మనం మర్చిపోతాం, మనకు గుర్తుండదు అంతే. ఆ గోవు నా గోవు కాదు స్వామి, ఇదిగో గోవు ఇందా, నీ గోవు ఇందా అని చెప్పి ఇవ్వటములోనే, అందుకే మనము గోవిందా గోవిందా అనేటువంటి నామాన్ని మనము స్మరిస్తున్నాము కలియుగములో అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రకంగా గోమాత రూపంలో ఉండేటువంటి శివుణ్ణి ఆరాధిస్తున్నాము, ఒక రకంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాము. అందుకే వెంకట ఈశ్వరుడు అనేటువంటి శబ్దం అక్కడుంది, వెంకటేశ్వర స్వామి అని. కలియుగములో ఇద్దరినీ కలిపి చేసినటువంటి విధానమే. కలియుగములో ఆయన కిందికి వచ్చి అమ్మవారి కోసము తపస్సు చేస్తున్నప్పుడే కదా ఇది జరిగింది. అందువల్లనే మనము గోవింద అనేటువంటి నామము. అటువంటి గోమాతకు సంబంధించినటువంటి ఆవు పిడకలతో మనము ఎప్పుడైతే పొంగళ్ళు అనేటువంటివి చేస్తామో, ఆ పొంగలి రావటము, ఆ పొంగలి ఇంటి ముందు పొంగటము, ప్రతి ఇంటి ముందు కూడా యజ్ఞేశ్వరుణ్ణి మనము పెట్టి ఆవు పిడకలతో చేసినటువంటి పొయ్యి పెట్టుకొని ఆవు పిడకలతో ఎప్పుడైతే మనము ప్రసాదము నివేదన అని చేస్తూ అలా మనము రథం ముగ్గు అనేటువంటిది వేసి పక్కకు దించుతామో, ప్రత్యక్ష నారాయణ స్వామికి గారెలు కూడా చేస్తామండి మనము. అందుకే వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అనేటువంటి సామెత. గారెలు కూడా శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరము కాబట్టి అవి చేసి ఎప్పుడైతే అక్కడ మనము స్వామికి నివేదన అనేటువంటిది చేసిన తర్వాత మనము తీసుకుంటామో ఆరోగ్యము బాగుంటుంది, మన మనోరథం నెరవేరుతుంది, మన మనస్సులో ఉండేటువంటి కోరికలు ఈ సంవత్సరం నెరవేరుతాయి. ఈ సంవత్సరమైనా మా కోరికలు నెరవేర్చు తండ్రి, మా మనోరథాన్ని అనేటువంటి ఆ మనోరథాన్ని నెరవేర్చుకోవటానికి వేసేటువంటిదే ఈ రథం ముగ్గు.
ఎందుకు అంటే మనలో కోరికలు అనేక రకాలు. సప్తాశ్వరధమారుడం ఒక్కోటి ఒక్కొక్క దిక్కుకు పోయినట్టుగా మన కోరికలు అనేక రకాలుగా మనకు పోతూ ఉంటాయి. మన ఇంద్రియాలు అనేక రకాలుగా చెల్లాచెదరవుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా సర్పాలకు గదా అరూరుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే ఆ 7 గుర్రాలకు పాములను చేతిలో పట్టుకొని కళ్యాలులాగా అంటే పాముల్లాగా అటు ఇటు తిరిగేటువంటి ఈ దీన్ని మనస్సు అనేటువంటి దానితో బంధన చేయటం అనేటువంటిది ఉండాలి. అందుకే ఇంద్రియ నిగ్రహ శక్తి అనేటువంటిది రావటము, చిత్త ఏకాగ్రత అనేటువంటిది రావాలి. మనస్సుకు ఏకాగ్రత అనేటువంటిది ఉంటే అన్నీ మనకు లభిస్తాయి అని చెప్పటానికి గల కారణమే అది. అందువలన మనస్సు అనేటువంటిది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ మనస్సులో ఉండేటువంటి భావన కోరికలు ఏవైతే ఏ కోరికతో అయితే ఏ ఇష్టితో అయితే మనము చేసుకుంటామో మన మనస్సులో మనలో ఉండేటువంటి ఆ మనోరథాన్ని నెరవేర్చుకోవటానికి ఈ రథం ముగ్గు అని వేసి మనం అందరూ కూడా ప్రసాదముగా తీసుకుని ఈ రథ సప్తమి అనేటువంటిది మనము 7 జన్మల పుణ్య ఫలాన్ని మూటగట్టుకునే విధముగా ఇది చేయటం వలన మన ముందు తరాల వాళ్ళు 3 తరాల వాళ్ళు, మన తర్వాత 3 తరాల వాళ్ళు, మనము మొత్తము కలిసి 7. అందుకే రథ సప్తమి అంటే 7, సప్తమి అంటే సప్తమి 7. అలా మనము అనేక రకాలుగా 7కు ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది. మనము 7 అడుగులు, 7 జన్మలు, 7 తరాల వాళ్ళు, 7 కొండలు, ఇలా అనేక రకాలుగా సప్త ఋషులు, ఇలా అనేక రకాలుగా చెప్పుకుంటాము. అందుకని ఇవన్నీ కూడా మనకు మేలు జరగటానికి చేసుకునేటువంటి విధానము అనేటువంటిది ఒక్కొక్క పండగకు ఏ విధముగా ఉంది అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇవన్నీ శ్రద్ధగా పాటించి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము మనము పరిపూర్ణముగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో మనము పొంది ఆద్యంత పర్యంతము ప్రత్యక్ష నారాయణ స్వామిని రోజు ఉదయాన్నే లేచి ప్రతిరోజు మనము నమస్కారం చేసుకోవలసినటువంటి విధానం. అందుకే సూర్య నమస్కారాలు చాలా అవసరము, మెడిటేషన్ అనేటువంటిది చాలా అవసరము. ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటిది సూర్యుడు కాబట్టి ఇక్కడి నుంచి మనకు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని శ్రీ నారాయణ స్వామి రూపమైనటువంటి ఈ సూర్యభగవానుడు మనకు ఇస్తాడు పరిపూర్ణముగా. మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. ప్రతి వాళ్ళము కూడా ఏదైతే మనము కరెక్ట్గా ఆచరిస్తామో ఈ ఆచరణ అనేటువంటిది ఉంటుందో, ఎప్పుడైతే ఆ ఆవు పేడతో ఎటువంటి కట్టెలతో అంటే వాటితో కాకుండా ఎప్పుడైతే గోమయముతో సంబంధమైనటువంటి ఆవు పిడకలతో మనము వండినటువంటి పదార్థాన్ని మనము తీసుకుంటామో ఆరోగ్యదాయకం అనేటువంటిది, ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మరి అటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధానం దీంతో ముడిపడి ఉంది. ఆ పొగ అంతా కూడా ఎప్పుడైతే ఆ నుగ్గులు ఏవి ఆవు పిడకలతో చేసినటువంటి వాటి మీద ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ పొగ అంతా కూడా ఊరంతా ప్రతి ఇంటి ముందు ఇదే జరిగేది. ప్రతి ఇంటి ముందు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో ఆ పొగ అంతా కూడా మనకు ప్రకృతిలో కలిసిపోతుంది. ప్రకృతిలో ఉండేటువంటివి పురుగు పుట్ర చెడు సంబంధమైనటువంటివన్నీ కూడా క్షీణించిపోయి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనము క్రియేట్ చేసుకునేటువంటి విధానంలో సైంటిఫిక్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకనే పూర్వము ప్రతి ఇంటి ముందు లోగిళ్లలో ఇవి చేసేవాళ్ళు. అందుకే పల్లెటూర్లు పట్టుకొమ్మలు. ఎప్పుడూ కూడా పల్లెటూర్లు బాగుంటే యావత్ ప్రపంచమే బాగుంటుంది అని ఊరికే రాలేదు. ఏది కూడా సామెతలు ఊరికే చెప్పలేదు. పల్లెటూర్లే పట్టుకొమ్మలు. ఇప్పుడు అమెరికాలో ఉన్న పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు పంటలు పండించి ఈరోజు పంట బాగా పండితే మా వాడికి డబ్బులు పంపించాలండి, మా వాడు అక్కడ కారులో తిరుగుతున్నాడండి, వచ్చే సంవత్సరం పంట బాగా వస్తుంది పంపిస్తాలేరా, ఈ సంవత్సరం సర్దుకో అని ఎందుకు చెప్తున్నారు అంటే పెద్ద పెద్ద పట్టణాలను శాసించగలిగినటువంటి స్థాయి పల్లెటూర్లకు ఉన్నాయి. అందుకే పల్లెటూర్లను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వెయ్యరాదు. అవి మూలాలు, అవే మన ఇంటికి పునాదుల్లాగా పల్లెటూర్లలో మన వాళ్ళు ఉన్నారు అంటే మనము వాళ్ళ పునాదుల మీద ఉన్నాము అని మనము గ్రహించాలి. అందుకే విదేశాల నుండి ఎక్కడెక్కడి వాళ్ళు మా ఊరు మా జన్మస్థలం మేము వెళుతున్నాం,
మనం ఏం చేశాం మా ఊరికి గొప్పవాళ్ళమై, మా ఊర్లో వాళ్లకు మనం ఏం మేలు చేశాం, మా ఊర్లో ఉండేటువంటి వాళ్లకు మన ఊరికి మనం ఏం చేశాం అని ప్రతి వాళ్ళు ఆలోచించుకొని ఎంతో కొంత తమ ఊరికి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి కొద్దీ చెయ్యాలి. మనము పోవటమే మహాభాగ్యం. అబ్బా మా ఊరి ఆయన వచ్చినాడు, ఇన్నాళ్ళగాను ప్రతి పండగకు వస్తారు అనేటువంటి ఆనందాన్ని అందరితో పంచుకోవటము కంటే మహాభాగ్యం ఇంకొకటి ఏముంది? పల్లెటూర్లను మర్చిపోయినటువంటి వాళ్ళు, పుట్టినటువంటి ఊర్లను మర్చిపోయినటువంటి వాళ్ళు బ్రతికి ఉన్నా లేనట్టే లెక్క అని శాస్త్రము చెబుతున్నది, మాట నేను చెప్పడం కాదు. అందుకనే కన్న తల్లిని మర్చిపోవటము, పుట్టిన ఊరిని మర్చిపోవటము, పుట్టిన ఊరికి పోకుండా పోవటం అనేటువంటిది మంచిది కాదు. అందుకనే ఎక్కడెక్కడి నుంచో ఇంతింత డబ్బులు పెట్టి, ఎందుకు ఇంతమంది ఇంతింత డబ్బులు ఎక్కువైనా ఊర్లకు వెళుతున్నారు అంటే వాళ్ళకు ఉండేటువంటి మమకారము, ఆ ఊర్ల మీద ఉండేటువంటి ప్రేమ. మా పాత స్నేహితులందరము కలుసుకుంటాము కనుక ఎన్ని పనులు ఉండినా, ఎంత సంపాదించినా, ఎంత బిజీగా ఉండినా మా ఊరికి వెళ్ళాల్సిందే, మా పుట్టిన ఊరికి వెళ్ళాల్సిందే, మా పాత మిత్రులతో కలవాల్సిందే. మా వాళ్ళు ఉన్నారు, మా తాతయ్య ఉన్నాడు, మా అమ్మమ్మ ఉంది, మా నాయనమ్మ ఉంది, మా అన్న ఉన్నాడు అని, మా పెద్దలు ఉన్నారు ఊర్లో అనేటువంటి భావనతో ఎన్ని అరమరికలు ఉండినా, ఎన్ని కోపాలు తాపాలు ఉండినా పుట్టిన ఊరిని కన్న తల్లిని మర్చిపోవటం అనేటువంటిది మంచిది కాదు. గనుక అందరము వెళుతూ ఉన్నాము, చేసుకుంటూ ఉన్నాము. అందువలన పల్లెటూర్లకు వెళ్ళి మన పాత మిత్రులతో కలిసి అందరము కూడా సంతోషముగా గడుపుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందరము పరిపూర్ణముగా పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు అందరూ కూడా స్వచ్ఛముగా పండుగను ఆనందదాయకముగా జరుపుకోవాలి అని తెలియజేస్తూ ప్రేక్షక మహాశయులందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని తెలియజేస్తూ జయోస్తు.